అర్బన్ కాలనీ భువనగిరి పట్టణం మొదటి వార్డులో అభివృద్ధి 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 అని చెప్పిన నాయకులు మరి ఈరోజు ఏడి వేరో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో మాకు ఓటేయండి, మేము అభివృద్ధి చేస్తాం, ఏ సమస్య ఉన్నా ఎంబటే పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు ఎన్నికలు అయిపోయి 2 నెలలు దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసింది లేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం పట్ల పట్టించుకునేది లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే ఈరోజు భువనగిరి పట్టణం అర్బన్ కాలనీ మొదటి వార్డు ఓల్డ్ వివర బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్డు ఈ చెట్టు దగ్గర పెరిగి ఒకటిన్నర నెలన్నర అవుతుంది. ఈ నెలన్నర నుంచి ఈ చెట్టు ఇట్లానే ఉంది. స్థానిక నాయకులు ఇదే రోడ్డుతో మీకు రోజు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ చెట్టు అలా అవుపిస్తలేదా నాకు అయితే అర్థమవుతుంది. మరి ఇప్పుడంటే పొద్దునంటే అవుపిస్తుంది, రాత్రిపూట ఎవ్వరికి అవపడకుండా ఆ చెట్టు బండి మీద వచ్చేటోళ్ళకి ఒకటేసారి తట్టి ముళ్ళ చెట్టు అది తట్టి కింద పడితే ఎంత ప్రమాదం అది. కనీసం పట్టించుకోని పరిస్థితి భువనగిరి పట్టణం మొదటి వార్డులో ఉంది. మరి స్థానిక నాయకులు ఏం చేస్తున్నట్టు మొన్న 90 రోజుల ప్రోగ్రామ్ అని చెప్పారు. 90 రోజుల ప్రోగ్రామ్ ఏం చేసినట్టు నాకు అర్థమైతే లేదు. 90 రోజుల ప్రోగ్రామ్ అనగా మున్సిపల్ వాళ్ళు వస్తారు, ఒక గల్లీ కాడ సాఫ్ చేస్తారు, ఆ మోరికాడ నిలబడాలి, మనం ఫోటోలు దిగాలి, ఫోటో పెట్టాలి. ఇది ఆ 90 రోజుల ప్రోగ్రామ్ అంటే. 90 రోజుల ప్రోగ్రామ్ అంటే ఏంటిది? భువనగిరి మన వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు మీకు చెట్లు వస్తున్నాయా వస్తలేవా అని చూసుకోవాలి, ఏడ రోడ్లు గుంతలు ఉన్నాయో చూసుకోవాలి, ఏడ మోర్లు క్లీనింగ్ లేనో చూసుకోవాలి. అవన్నీ చూసుకోకుండా ఏదో ఒక రోజు ఒక గంట సేపు పోయినామా ఫోటో దిగినామా అన్నట్టుంది ఈరోజు 90 రోజుల ప్రోగ్రామ్ అంటే. గతంలో ఇట్లా నాయకత్వం ఇదే విధంగా ఉండే. గతంలో నాయకత్వం ఇట్లా ఈరోజు పట్టించుకునేది లేదు, చేసింది లేదు. ఇక మేమే మున్సిపల్ ఆఫీస్ చుట్టూ నేనే తిరిగి 3-4 రోజులు తిరిగి జేసీబీలు తెప్పించుకొని సార్ని కమిషనర్ గారిని విజ్ఞప్తి చేసి జేసీబీలు తెప్పించుకొని పరిస్థితి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గతంలో ఇట్లా మొత్తం ఇదే తవ్వకు క్లీనింగ్ చేయించడం జరిగింది మొత్తం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ జేసీబీని ఎవ్వరు తెప్పించింది లేదు, చేసింది లేదు, ఆ తవ్వని ఎవ్వరైనా పట్టించుకునేది లేదు. మరి గతంలో నాయకత్వం అట్టే ఉండి మళ్ళీ ప్రస్తుత నాయకత్వం కొత్తగా మనం ఎన్నుకున్నప్పుడు ప్రస్తుత నాయకత్వం ఇట్లా అట్టే ఉంటే ఎట్లా? కనీసం మున్సిపల్ సిబ్బంది అన్న చూసి, మున్సిపల్ సిబ్బంది రోజు పొద్దున్నే పోతారు నుంచి వాళ్ళన్న చూసి పట్టించుకోవాలిగా. ఏంది పరిస్థితి? కాబట్టి రాబోయే రోజులలో ఇట్లా మనం అన్న మాట ప్రకారం, మనం ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధికై మనం పనిచేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ సమస్య ఉన్నా ఎమ్మటే పరిష్కారం అయ్యే విధంగా మనం పనిచేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి మున్సిపల్ సిబ్బంది ఇట్లా మేము కోరేది ఒకటే, ఒకవేళ నాయకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తే కనీసం మున్సిపల్ సిబ్బంది అన్న దీని పట్ల చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నాయకత్వం అనగానే మన సొంత పనులు చూసుకున్నాడు కాదు, మన సొంత పని లేకపోతే మన ఇంటి పని చూసుకున్నాడు కాదు. కాలనీలో మన నాయకత్వం తీసుకున్నప్పుడు కాలనీకి సంబంధించిన సమస్యలు, కాలనీ అభివృద్ధి కార్యక్రమాలు, కాలనీ పండుగలు, కాలనీ పబ్బాలు, ప్రతి ఒక్క కార్యక్రమం చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు చిన్న సమస్య కానీ పెద్ద సమస్య వరకు కాలనీని పట్టించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే.